నమస్తే అండి నారాయణ స్వామి గారు. మొత్తం ఇది ఎన్ని ఎకరాలండి? ఇది 6 ఎకరాలండి. దీంట్లో లేళ్ళు పెట్టి 4 ఎకరాలు 30 సెంట్లు. 4 ఎకరాలు 30 సెంట్లు ఎకరం ఉంటది. అంటే ఎకరానికి సుమారు 9,000 మొక్క పడి ఉంటుంది. 9,000 నాటి 9,000 మొక్క సుమారుగా పడి ఉంటుంది. గిడుపులు కూడా వేయలేదండి. గిడుపులు అచ్చ మొత్తం ఇదే వేసాము. గిడుపులు కూడా వేయలే. ఓకే, మీరు మొదటి రోజు నుంచి గమనిస్తున్నారు కదా, ఆకు మీద వైరస్ గానీ అసలు ఏం లేవు, ఎక్కడ ఏం లేదు. నల్లి గానీ అసలు ఏం లేవు, బాగా తట్టుకుంది. అది ముందు కూడా 6 రోజులు 7 రోజులు తక్కువ. 6 రోజులు 7 రోజులు కొడుతున్నారు. 6 రోజులు 7 రోజులు కొడతాం. కాపు బాగా చక్కగా అనిపిస్తుంది. కోసేదానికి కానీ దేనికైనా బాగా కోత కూలి కలిసి వచ్చేలాగా 9 క్వింటాలు కోసా అన్నారు కదా. అంటే దగ్గర దగ్గర 4.5 ఎకరానికి 9 క్వింటాలు అంటే ఒక 50 క్వింటాలు దాకా కోసుంటారు కదా. 50-55 క్వింటాలు ఎంతమంది పెట్టారండి కూలీలు? కింటాకు 6-7 పోతున్నారండి. కుంటాకు 6-7. అంటే మీరు సన్నాలతో పోల్చుకుంటే సగానికి సగం కూలి ఖర్చు కూడా తగ్గుతుంది. కూలి ఖర్చు కూడా తగ్గుతుంది. కాయ ఎండటం గానీ బాగా ఎండుతుంది. తాలుకాయ అసలు లేదు. మొత్తం కలిపి కింటాలు ఎండి తాలు. ఇది 55 క్వింటాలకు గాను ఒక కింటా సుమారుగా తాలు. అది కూడా ఏదన్నా అడుగు భాగం ఏదన్నా అంతే. ఓకే, లెక్కలేదు కదా అసలు తాలు. ఇక అందుట్లో జామాయిలు ఇప్పుడు ఇది ఇలానే జామాయిల నుంచి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాండి? ఇది మధ్యలో ఇదే ఫస్ట్ 3 సంవత్సరాలు చేస్తున్నామండి. ఎకరం వేసేవాళ్ళం, ఎకరన్నర వేసి ఇడిగా వేసేవాళ్ళం. ఈ సంవత్సరం పొలం అనుకూలంగా లేదు, ఇది అనుకూలంగా ఉందని చెప్పి ఈ సేరు మొత్తం నాడదని చెప్పి ఇది ఒకటే నాటాం. గత సంవత్సరం కూడా జామాయిల మధ్యలో వేసాం. గత సంవత్సరం కూడా వేసాం, ఎకరన్నర వేసాం. అనుభవం ఉంది కాబట్టి దాని మీద ముందుకు వెళ్ళారు. 4.5 ఎకరం వేయడానికి కూడా దాదాపుగా ఎవరు కూడా ఈ సాహసం చేయరు. జామాయిల మధ్యలో మిరతోట వేయటం. జామాయిల మధ్యలో మిరతోట వేసినా నల్లి గాని బొబ్బర గాని వైరస్ గాని ఏమీ లేదు. దిగుబడి చాలా బాగుంది. చిక్కదనం బాగుంది, కాయ బాగుంది, కాయ సైజు కూడా బాగుంది. ఇప్పుడు మీ అంచనా ప్రకారం, మాకంటే అనుభవం తక్కువ ఉంటుంది అనుకోండి, మీ అంచనా ప్రకారం ఇప్పుడున్న కాపు ఎండుకాయ ఎంత వరకు వచ్చింది అనుకుంటున్నారు ఎకరానికి? మొన్న 9 కాడికి వచ్చింది, 15 కాడికి వచ్చింది. 15 కాడికి. ఇప్పుడు మళ్ళీ పచ్చికాయ ఉంది, మళ్ళీ పచ్చికాయ పైన పూతాకాయ ఉంది. మళ్ళీ చేను అయితే లైన్ లో ఉంది. ఎకరానికి యావరేజ్ 35-40 క్వింటాలు అయితే తగ్గదు అనుకుంటున్నారు. మేము వేసిన సంవత్సరం ప్రతి సంవత్సరం 35 కానీ 40 తగ్గట్లా బాగానే పండుతుంది.